నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఒక జడ్జిని సంఘీయులు బెదిరించారు, చంపేస్తామని బెదిరించారు, బూతులు తిట్టారు, రకరకాల వేధింపులకు పాల్పడ్డారు. ఒక జడ్జిని, మహిళా జడ్జి. దాని మీద హైకోర్టే సీరియస్ అయ్యి ఆ జడ్జికి తక్షణం రక్షణ కల్పించాలని, బెదిరించిన అందరి మీద కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది మధ్యప్రదేశ్లో జరిగింది. దీనికి సంబంధించి వెనక కొంత కథ ఉంది. దీనికి సంబంధించిన కథ 2 వారాల క్రితం నేను ఒక వీడియో చేశాను. దాని మీద ఆ వీడియో ఒకసారి మీరు మళ్ళీ చూడండి, కింద లింక్ ఇస్తాను. అదేంటంటే మధ్యప్రదేశ్లో 2026 అంటే ఈ సంవత్సరం జూన్ 12వ తేదీన ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పుకు సంబంధించిన కథ అంతా నేను ఆ వీడియోలో చెప్పాను. గోరక్షకుల పేరుతో మహారాష్ట్ర నుంచి ట్రక్కులో వస్తున్న ఒక ట్రక్ మీద గోరక్షకుల పేరుతో కొంతమంది దాడి చేసి, ఆ ట్రక్కులో ఉన్న వ్యక్తుల మీద దాడి చేయడంతో ఒక అతన్ని తీవ్రంగా కొట్టి చంపారు, నజీర్ అనే అతన్ని. ఇంకొక అతని మీద హత్యా ప్రయత్నం చేశారు. దీని మీద చాలా కాలం కేసు నడిచింది. 2026 ఈ సంవత్సరం జూన్ 12న కోర్టు తీర్పు చెప్పింది. 14 మందికి యావజ్జీవ కారాగార శిక్ష చెప్పింది. జడ్జి పేరు తబుస్సమ్ ఖాన్. గతంలో కూడా ఈ మొత్తం వివరంగా చెప్పాను. ఆమె జడ్జి తబుస్సమ్ ఖాన్ పేరు ఉండడం వల్ల ఆమెకు అప్పుడే ఆమె మీద వ్యతిరేక ప్రచారం మొదలైంది. ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ వ్యతిరేక ప్రచారమే కాదు, బెదిరింపులు, హెచ్చరికలు, దాడి చేస్తామనే బెదిరింపులు, చంపుతామనే హెచ్చరికలు, బూతుల దాడులు మొదలయ్యాయి. ఆ రోజే 14 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన రోజే కోర్టు ముందే పెద్ద డ్రామా నడిచింది. చాలా పెద్ద ఎత్తున వాళ్ళని లాక్కొని వెళ్ళడానికి కొంతమంది ప్రయత్నం, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుపులు. సహజంగానే పిల్లల తల్లిదండ్రులు దుఃఖపడతారు. వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు అన్యాయంగా ఇరుక్కున్నారు, ఇందులో వీళ్ళని రెచ్చగొట్టి అక్కడికి పంపించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అని. మరి ఆ వేరే వాళ్ళు ఎవరు అనేది పోలీసులు బయట పెట్టలేదు, కోర్టు దానికి మించి ఏం చేయలేదు. సరే, వాళ్ళకి శిక్ష పడ్డ తర్వాత అక్కడ పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత నుంచే ఆ తబుస్సమ్ ఖాన్, జడ్జి తబుస్సమ్ ఖాన్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ మొదలైంది, వ్యక్తిత్వ హననం మొదలైంది, మతం పేరుతో, బూతులతో. స్త్రీలు కాబట్టి మరింత ఎక్కువ బూతుల దాడి మొదలైంది, చాలా అసహ్యంగా. మొదటే తీర్పు వచ్చిన నెక్స్ట్ డేనే దూరదర్శన్ జర్నలిస్ట్ ఉన్నాడు ఒక ఆయన, అశోక్ శ్రీవాత్సవ్. అప్పుడు వీడియోలో కూడా చెప్పారు, ఆయన మొదలుపెట్టాడు ఫస్ట్. అసలు ఆయన RSS, ఆయనే మొదలుపెట్టాడు. ఆవులను రక్షించడం తప్ప, మనుషులను చంపడం తప్పు కాదట ఆయనకి, ఆవులను రక్షించడం తప్ప అని ప్రశ్నించాడు. వాళ్ళ నేరం, ఆవులను రక్షించడం వాళ్ళ నేరం అయిపోయిందా అని. శిక్ష పడ్డ వాళ్ళు మర్డర్ చేశారు, ఇంకొక అతన్ని మర్డర్ చేయడానికి ప్రయత్నించారు, అది కనబడలేదు ఆయన. అలాగే సుదర్శన్ టీవీ అని ఒకటి ఉంటుంది, సంగీల టీవీ. అది ఆ టీవీ తన రిపోర్టర్లందరినీ దింపి జడ్జికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అందరినీ, చుట్టుపక్కల ప్రజల్ని. ఎవరికైతే శిక్ష పడిందో వాళ్ళ తల్లిదండ్రులని జడ్జికి వ్యతిరేకంగా. వాళ్ళు ముస్లిం కాబట్టి ఈ విధంగా చేసి ఉంటాడా మీరు అనుకుంటున్నారా? అట్లా ఆమె జడ్జి ముస్లిం కాబట్టి ఈ విధమైన శిక్ష చేసి ఉంటుందా? అవును అంటారు వాళ్ళు, ఏముంది అందులో. ఆ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నము అక్కడ సుదర్శన్ టీవీ మొదటి రోజే DD జర్నలిస్ట్ అశోక్ శ్రీవాత్సవ్ ట్విట్టర్లో రాశాడు. ఇట్లా మొదటి రోజు నుంచే మొదలైంది, చాలా తీవ్ర స్థాయికి చేరింది. ఎంత స్థాయి కంటే ఒకతని వీడియోలో 10 రోజుల్లోగా ఆ తీర్పును వెనక్కి తీసుకొని దోషులను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హింసకు పాల్పడతామని హెచ్చరించాడు. అలాగే కొంతమంది తబుస్సమ్ ఖాన్ను చంపేస్తామని హెచ్చరించారు. ఈ హత్య చేస్తాం, చంపేస్తాం, ఇవే కాదు, చాలా నీచమైన వినరాని మాటలు సోషల్ మీడియా నిండిపోయింది. ఈరోజు న్యాయం మాట్లాడే మనుషుల మీద, న్యాయం చేయడం కోసం రోడ్డు మీదకి దిగే మనుషుల మీద ఈ సంఘీ మూక ఎంత దారుణమైన పద్ధతిలో దాడి చేస్తుందో, ఎంత నీచంగా. ఏమాత్రం వాల్యూస్ ఉండవు వీళ్ళకి, విలువలు అనేవి అసలు ఉండని వాళ్ళు ఎవరంటే సంఘీముఖ. ఈ సంఘీముఖ ఎంత దారుణంగా దాడి చేస్తుందంటే బూతులు తప్ప వాళ్ళకి ఇంకోటి రావు. బూతులే, చాలా అసహ్యమైన బూతులు. భారతదేశంలో బూతులు అంటే ఏంటో మనకు తెలుసు. స్త్రీని కించపరచడం కోసమే బూతులు ఉన్నాయి. అందులో స్త్రీలను తిట్టడం అంటే ఇంకా దారుణంగా ఉంటుంది. పురుషులను తిట్టినప్పుడే స్త్రీలను తిట్టినట్టు ఉంటుంది. పురుషులను తిట్టే ప్రతి తిట్టు కూడా స్త్రీని తిట్టినట్టే. వాళ్ళ అమ్మనో, వాళ్ళ అక్కనో, వాళ్ళ చెల్లినో, ఎవరో ఒకరిని స్త్రీలని తిట్టినట్టు ఈ దేశ బూతు ఉంటుంది. మన పితృస్వామిక సమాజం. బూతులు కనిపెట్టిన వాళ్ళు కూడా పురుషులే కదా. ఆ విధంగా ఆమె మీద చాలా తీవ్రమైన దాడి చేశారు. దేశంలో ఇట్లా దాడులు చేయడం అనేది చాలా కాలంగా సంఘీ మూక ఒక పనిగా పెట్టుకున్నది.
వాళ్ళకు అనేక రకాల ట్రోలింగ్ గ్యాంగ్స్ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది ట్రోలింగ్ గ్యాంగ్స్ ఉన్నాయి. ఏ పని పాట ఉండదు, చిల్లరగా తిరిగే వాళ్ళందరూ ఇదే పని సోషల్ మీడియాలో బూతులు తిట్టడం, అమ్మాయిలు కనబడితే బూతులు తిట్టడం, చాలా అసహ్యకరమైన పద్ధతుల్లో దాడులు చేస్తూ ఉంటారు. ఇదంతా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవడంతో హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. ఆమె ఏం కంప్లైంట్ చేయలే, సుమోటోగా కేసు స్వీకరించింది. జస్టిస్ వివేక్ అగర్వాల్, జస్టిస్ అవనీంద్ర కుమార్ సింగ్ ఇద్దరితో కూడిన ధర్మాసనం ఈ మీడియా నివేదికలన్నింటినీ తీసుకొని సుమోటోగా తీసుకొని దీని మీద సీరియస్ అయింది. జిల్లా ఎస్పీని వివరణ కోరింది. తక్షణం జడ్జికి అన్ని రకాలుగా భద్రత ఏర్పాటు చేయాలి అనేది ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి కార్యకలాపాలు న్యాయ వ్యవస్థ స్వాతంత్రానికి, న్యాయాధికారుల నిర్భయ పనితీరుకు నేరుగా ఆటంకం కలిగిస్తాయని మేము అభిప్రాయపడుతున్నాము. ఆ ధర్మాసనం పేర్కొంది. ఆ ఆర్డర్లో ధర్మాసనం చెప్పింది, న్యాయ నిర్ణయాలను అప్పీళ్లు లేదా రివిజన్ పిటిషన్ల వంటి చట్టపరమైన మార్గాల ద్వారా మాత్రమే సవాలు చేయవచ్చు. ఒక ఉత్తర్వు సమాజంలోనే ఒక వర్గానికి నచ్చలేదన్న కారణంతో న్యాయమూర్తిని బెదిరించకూడదు. ఇది తన ఆర్డర్లో పేర్కొంది. ఏ జిల్లా అయితే ఈ తబుస్సం ఖాన్ జడ్జిగా ఉన్నారో ఆ జిల్లా నర్మదాపురం జిల్లా ఎస్పీ వెంటనే ఎస్పీకి ఆర్డర్ ఇష్యూ చేసింది సుప్రీంకోర్టు. ఆమెకు భద్రత కల్పించాలి వెంటనే. అదేవిధంగా ఈ బెదిరింపులకు, ఈ నీచమైన దాడికి పాల్పడుతున్న అందరి మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నారో వివరాలు దాఖలు చేయాలి వెంటనే అనేది కోర్టు ఆర్డర్స్ పాస్ చేసింది ఎస్పీకి. ఎస్పీ వివరాలు ఇచ్చారు. దాంట్లో అప్పటికే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశాం ఒకళ్ళిద్దరి మీద. సియోని మాల్వా పోలీసులు సోషల్ మీడియా పోస్టులను సుమోటోగా స్వీకరించి బెదిరింపు వీడియోల వెనుక ఉన్నవాన్ని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించామనేది చెప్పాడు. ఇంకా దర్యాప్తు ఇప్పటికే చాలా రోజులైంది, దాదాపు 10 రోజులు అయినట్టున్నది. ఇంకెక్కువనే అయింది, 10-15 రోజులు అయింది. కూడా 2 వారాల క్రితం జరిగింది ఇది. ఈ 2 వారాల్లో ఈ గొడవంతా జరుగుతూనే ఉంది, దాడి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకా మేము దర్యాప్తు ప్రారంభించాం, ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. ఎవరిని అరెస్ట్ మాత్రం చేయలేదు. తక్షణం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది. పోలీసులు నిజంగానే తక్షణం చర్య తీసుకుంటారా? మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మనకు తెలుసు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అయినా బయట బీజేపీ అయినా ఏ విధంగా వ్యవహరిస్తుందో కూడా ఈ దేశానికి తెలుసు. ఒక మైనార్టీ, ఒక ముస్లిం వర్గానికి చెందిన మహిళ జడ్జిగా ఉంది. ఆమె మీద బెదిరింపులు చేస్తున్న వాళ్ళు ఎవరో మనకు తెలుసు. కాబట్టి బీజేపీ ఏ విధమైన న్యాయం చేస్తుందా చేయదా ప్రభుత్వం? కోర్టు అయితే సరే సీరియస్ అయింది హైకోర్టు, కానీ ఆ తబుస్సం ఖాన్కి న్యాయం జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్.